హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అభినాయర్ పటేల్ జాంబియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటూ ఆమె విశేషాంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. అభినాయర్ పటేల్ జాంబియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక వినండి. వలస వెళ్ళిన అమ్మాయి సుప్రీంకోర్టు జడ్జి. ఇతర దేశాల్లో స్థిరపడటం ఒకెత్తైతే అదే దేశంలో ఉన్నత పదవులను అధిరోహిస్తే ఆ విజయం చరిత్రకెక్కుతుంది. అదే జరిగింది అభినాయర్ పటేల్ విషయంలో. తాజాగా ఈమె జాంబియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి భారత సంతతి మహిళ ఈమె. అబాది ఢిల్లీ. తనకు 7 ఏళ్ళు ఉన్నప్పుడు 1973లో ఆమె కుటుంబం జీవనోపాధి కోసం జాంబియాకి వలస వెళ్ళింది. ఆపై యూనివర్సిటీ ఆఫ్ జాంబియాలో లా డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి LLM పూర్తి చేసిన అభా 1989లో జాంబియా బార్లో చేరారు. కొద్ది రోజులు దిగువ కోర్టుల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. తాజాగా జాంబియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయ సంస్థను స్థాపించినటువంటి ఆ క్రమమేదో మనం పరిశీలిస్తే 1998లో జాంబియాలో పటేల్ అండ్ అసోసియేట్స్ని స్థాపించారు అభా. దీన్ని పూర్తిగా మహిళలే నడపటం విశేషం. పైగా ఆ దేశంలోనే మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని న్యాయ సంస్థ కూడా అదే. 2 దశాబ్దాలకు పైగా ఈ సంస్థను విజయవంతంగా నడిపారు ఆమె పనితీరు, నాయకత్వ పటిమలు 2016లో ఆమెకు స్టేట్ కౌన్సిల్ హోదాను తెచ్చిపెట్టాయి. అప్పటికి జాంబియాలో ఈ గౌరవాన్ని సాధించిన 3వ మహిళా న్యాయవాది ఆమెనే. అయితే ఇటీవల సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్, దాన్నే NCAORA అని అంటారు, దాన్ని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఉపన్యసించేందుకు అతిథిగా భారత్ ఆమె వచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆహ్వానం మేరకు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఠంపై ఆసీనులయ్యారు అభా. ఈ ఘనత సాధించిన తొలి జాంబియా న్యాయమూర్తిగాను రికార్డు సృష్టించారు ఆవిడ. ఏ దేశంలో ఎంత పెద్ద పదవులను అధిరోహించినా స్వదేశంలో దక్కే గుర్తింపు మాత్రం ప్రత్యేకం కదా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మేము జాంబియాకు వెళ్ళినా మా మనస్సుల్లో భారత్ ఎప్పుడూ ఉంటుంది. ఈ క్షణాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. భారత రాజ్యాంగ చట్టాన్ని అధ్యయనం చేయకపోతే న్యాయశాస్త్ర అధ్యయనం పూర్తి కాదు. అంతేకాదు, భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళ సంప్రదాయాలను, భాషను, పద్ధతులను మర్చిపోరు. మావారు గుజరాతీ, నాకు ఆ భాష స్పష్టంగా వచ్చు అన్నారు ఆవిడ. అయితే అభా సాహసికురాలు కూడా. 2018లో ఓ స్వచ్ఛంద సంస్థ నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా కిలిమంజారో పర్వతాన్ని కూడా అధిరోహించారు ఆవిడ. అలా ఆవిడ అభినాయర్ పటేల్ జాంబియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన క్రమాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు స్ఫూర్తిదాయక అంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.